నమస్కారం అండి. మరి అధికారం కోల్పోతే వారిపైన ఏ రకమైన చర్యలు ఉంటాయనేది చాలామంది ఊరికే ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. రానియండి మా అధికారం రానియండి మేము వాళ్ళ పని చూస్తూ ఉంటాం. కానీ ఇది జరిగే పనేనా? జరగదండి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం. ఎవరైతే అధికారాన్ని కోల్పోయారో అధికారం వచ్చిన వారి వెంట వీరు పరుగు తీయడం అనేది సహజం. ప్రజలే అమాయకులు ఎప్పుడు కూడాను. ఈ నేతలందరూ కూడా అటు వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ పదవులు పొందుతారు. మరి లేకపోతే అటునుంచి ఇటు వచ్చేస్తారు. ఇక్కడ పదవులు పొందుతారు. వారు పదవులు పొందడమే వారి ముఖ్య ధ్యేయం. అంతే తప్ప ప్రజలే అమాయకులు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజలు అనుకున్నది వారు ఎవరికైతే ఓటేస్తారో వారికి గెలిపించుకోవాలని వారి ప్రయత్నంలో వారు ఉంటారే తప్ప, కానీ చిన్న చిన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారు స్వలాభం, వారి లబ్ధి దానికోసం వారు ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తేనే మీకు భవిష్యత్తులో బాగుంటుందని చెప్పి కూడా ప్రజల్ని కొంతమందిని చైతన్యవంతం చేసి అటువైపు తిప్పే ప్రయత్నం కూడా చేస్తారు.